ఆహారమును అడుగుచున్నాను, సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. అయితే మనము దేవుణ్ణి మర్చిపోకుండా ఉండటం కోసము దేవుడు అనేక మాటలు హెచ్చరిస్తా ఉంటూ ఇక్కడ ఇక్కడ లేవి కాండంలో చెప్పినట్టుగానే ఏంటంటే ప్రాయశ్చిత దినం అనేది ఒకటి ఆచరించుకోవాలి. అంటే మనం ఇప్పుడేమి ఆచారాలు పాటిస్తలేము కానీ మన జీవితాల్లో కూడా ఒక పరిశీలించుకునే దినం, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకునే దినం ఒకటి, లేకపోతే ఒక రోజు ఏర్పాటు చేసుకుని మనం దేవుని సన్నిధిలో మొరపెట్టామని తప్పండి, తప్పేమీ లేదు కదా. అదొక ఆచారం కాదు కానీ దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవడం, దుఃఖపరుచుకుంటా అంటే చెప్పాను కదా, మీనింగ్ ఏంటంటే విమర్శించుకోవడం లేకపోతే తగ్గించుకోవడం అని అర్థం వస్తుంది. ఎప్పుడు విమర్శించుకుంటాము మనము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో చెప్తాం కదా, ప్రతి ఆదివారం బల్ల తీసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనల్ని మనం ఏం చేసుకుంటాము? విమర్శించుకుంటాము. దేవుని సన్నిధిలో మనల్ని మనం విమర్శించుకునే ఆ దినం అనేది ఒకటి మన జీవితాల్లో మనము ఎప్పటికి కూడా దాన్ని పాటించే వారిగా ఉండాలని ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులునే ఉన్నారు, చాలామంది నిర్దేశిస్తున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే వల్ల తీర్పు పొందకపోదుము అనేసి అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:31 రాసింది. మనల్ని మనము విమర్శించుకోవాలి అని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మనము అన్నీ మంచిగా ఉన్నప్పుడే, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే దేవుని సన్నిధిలో పరిశీలించుకునే వారిగా, మన హృదయాన్ని పరిశీలించుకునే వారిగా, మన ఆత్మీయ స్థితిని పరిశీలించుకునే వారిగా మనం ఉండాలి. మనం దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని ఇవ్వగలుగుతున్నామా? మన జీవితాల్లో దేవుని గణపరచవలసినంతగా గణపరుస్తున్నామా? మన జీవితాల్లో దేవునికి ఇష్టమైన జీవితాలు జీవించగలుగుతున్నామా అన్న విషయాన్ని మనమే తెచ్చుకొని నిజంగా దేవుడికి ఇష్టంగా నేను జీవించగలుగుతున్నానని మనం పరీక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు దేవుని మర్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదంలో నేను పడకుండానట్లు మనల్ని మనము పరిశీలించుకోవాలండి. అయితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడింది. ద్వితీయోపదేశకాండం 32:12-15 వచనాల్లో మోషే ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడని చూసినట్టయితే 32వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 32:12-15 యెహోవా మాత్రం వాడిని నడిపించును, అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని నెక్కించును, పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్వించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకు ఇచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము. యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను. నీవు చెవి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించును. దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చి ఎవరికి లేడు కదా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడుగా ఉండి నడిపించాడు కదా. అదే మాట ఇక్కడ చెప్తున్నారు. యెహోవా మాత్రం వాడిని నడిపించిన దేవుడే నడిపించినాడు, అన్ని ఇచ్చినాడు. అయితే పొలంలో పంట ఇచ్చాడు, కొండ బండ నుంచి తేనె ఇచ్చాడు, చెకుముకి రాతి నుండి నూనెని ఇచ్చాడు, అతను జీవించాడు. ఆవు మజ్జిగ అంటే శ్రేష్టమైనవి దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారంట, వాళ్ళు యెషూరును అంటే కింద ఫుట్ నోట్లో ఉంది కదా, ఇశ్రాయేలు క్రొవ్విన వాడై కాలు జాడించను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తను పుట్టించిన దేవుని విడిచిపెట్టిన పరిస్థితి కలిగింది. ఎప్పుడు కలిగింది? అంత సమృద్ధిలో ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి మర్చిన స్థితిని అక్కడ గమనిస్తూ ఉన్నాం అన్నమాట. అందుకనే మనకు దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, దినము మనల్ని మనము పరిశీలించుకోవాలా. అన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఆయనకి నమ్మకంగా జీవిస్తున్నామా, ఆయనను బట్టి ఆనందిస్తున్నామా, ఆయనకి ఘనతను మహిమను చెల్లిస్తున్నామా అన్న విషయాన్ని మనం పరిశీలించుకోవాలా. ఇంకొక విషయాన్ని చూద్దాము. మరి ఈ యొక్క ప్రాయశ్చిత్త దినము లేకపోతే మనల్ని మనం దుఃఖపరుచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము
17వ వచనం. ఇక్కడ ఏమని రాసిందంటే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడవనై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, ఏమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఇక్కడ ఏంటంటే నాకు అన్నీ ఉన్నాయని అనుకుంటున్నామంట. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేనని చెప్పుకుంటున్నావు. అయితే ఇక్కడ పైన అంటున్న మాట ఏంటంటే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడువై ఉన్నావని ఎరగని స్థితిలో ఉన్నావు అని చెప్పేసి లవదోక్య సంఘంతో చెప్పిన మాటలు ఇవి. అయితే మరి ఎందుకట్లా అంటున్నాడు దేవుడు? మరి ఎందుకు అట్లాంటి మాటలు చెప్తున్నాడు అని చూసినట్టయితే, ఇది సంఘంకి పట్టిన తెగులంట. అంటే మనుషుల్లో ఏమొచ్చేస్తుందంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. అన్నీ మంచిగా ఉన్నాయి కదా, నేను గ్రేట్ అనుకుంటాను. కానీ దేవుడు చెప్తున్నాడు ఏమంటే, దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు అని చెప్తున్నట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చూసినట్టయితే, మార్కు సువార్త 4:19లో చూసినట్టయితే అక్కడ ఏమని రాసిందంటే, 19వ వచనంలో, ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యంను అణిచివేయట వలన అది నిష్ఫలమగును. అంటే ఏంటంటే ధనమోసం ఉందన్నమాట. ధనమోసం అనేది మనుషుల్లో ఉంది. మరి ఇతరమైన ఆపేక్షలు లోపల చొచ్చి ఏం చేస్తున్నాయంట, వాక్యంను అణిచివేయట వలన అది నిష్ఫలమగును అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ధన మోసం ఇవన్నీ కూడా మనిషిని మోసం చేస్తున్నాయి అన్న విషయాన్ని ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నారు. అయితే మరి మన పరిస్థితి ఎలా ఉంది? అయితే ఇంకా ఫస్ట్ పరిశీలన అని చూసాము. ఇప్పుడు ఆత్మ సంబంధంగా మెలకువ స్థితిలోనికి తీసుకురావడానికి ఈ ప్రాయశ్చిత్తము ఉండాలి. ఏంటండి? ఆత్మ సంబంధంగా మెలకువ స్థితిలోనికి తీసుకురావడానికి ఈ ప్రాయశ్చిత్తము ఉండాలి. సంఘం గురించి దేవుడు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మరి సంఘంగా లేకపోతే దేవుని ప్రజలుగా మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉందో మనము పరిశీలించుకోవాలి. ఆత్మ సంబంధంగా మెలకువ స్థితిలో ఉన్నామా, లేకపోతే మనం కూడా ఈ లవదూత సంఘంలా ఇలాగా మరి దేవుడు మనల్ని చూసి ఆ మాట అంటాడు అనేసి మనం ఆత్మ సంబంధమైన పరిస్థితిని ఒకసారి గమనించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇట్లా ఆ సమస్యలు పెరిగినప్పుడు, లేకపోతే ఆధ్యాత్మిక సమస్యలు పెరిగినప్పుడు ఈ పరిస్థితుల నుంచి విడిపించడానికి ఏం కావాలండి? దేవుని దగ్గరికి రావాలి. మనం ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా ప్రతి ఒక్క విశ్వాసి దేవుని దగ్గరికే రావాలి. తన ధనమోసం కానీ లేకపోతే ఇతర దేనిపైన కూడా ఆధారపడటానికి వీల్లేదు. మనం దేవుని సన్నిధికి వచ్చి దుఃఖపట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయితే ఇంకొక వచనాన్ని చూద్దాం మనం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ ఏమని రాస్తుందంటే, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమ అను కోత మీరు కోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము. గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కుమ్మరించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నది అని అంటున్నారు. అంటే యెహోవాను వెతుకుటకు ఇదే సమయము. ఏది సమయము? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే, అంతా బాగున్నప్పుడే మనం దేవుని అటు తిరగాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయితే మనం ఆయన వైపు తిరగాల్సిన, అంటే ఆయనను వెతకాల్సిన సమయం అని గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి ప్రమాదంలో పడకుండా మనం మన ఆత్మల్ని పరిశీలించుకొని యెహోవాని వెతుకుటకు ఇదే సమయం అని మనం ఆయన దగ్గరికి రావాల్సిన బాధ్యత మన మీద. ఇంకొక మాట చూద్దాం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 21-22 వచనాలు. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 21-22 వచనంలో ఇక్కడ ఏమని రాసిందంటే,
ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెతుకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుమందురు. అనేక జనములను బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెతుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వచ్చురు. ఏంటంటే ఒక పట్టణం వారు మరొక పట్టణం వాళ్ళతో అంటున్నారు, ఆలస్యం చేయొద్దు, ఇంకా మనం ఏం చేద్దాము, యెహోవాను శాంతిపరచుటకు పోదాం రండి అని చెప్పేసి చెప్పుకుంటున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. అయితే మనము దేవుడికి కోపం రాకముందే, దేవుడికి మన మీద మనం చేసే పనుల మీద ఆయనకి మరి ఆయాసం కలగకముందే మనం ఏం చేయాలంట, ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకు సైన్యములకు అధిపతియగు యెహోవాను వెతుకుటకు మనం పోదాం రండి, ఆయన దగ్గరకు రావాలండి. మరి నువ్వు నేను మన ఆత్మీయ స్థితిని పరిశీలించుకుంటూ ఆయన దగ్గరికి రావాలి. ఆత్మ సంబంధంగా మెలుకో స్థితిలోనికి మనం రావాలంటే ఈ యొక్క ప్రాయశ్చిత్త దినం అనేది మన జీవితాల్లో ఉండాలా. అంటే మనం ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకొని దేవుని సన్నిధిలో దుఃఖపట్టకును ప్రాయశ్చిత్త పట్టకు మనకు ఒక సమయాన్ని కేటాయించుకోవాల్సిన బాధ్యత విశ్వాసులమైన మన మీద ఉన్నదని ఈరోజు వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎందుకు ఇవన్నీ అవసరమా అంటే, మరి కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 67 వచనం చెప్తుంది కదా. కీర్తనలు 119:67 చదవండి ఎవరైనా ఒకరు. 119:67 శ్రమ కలగకమునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. శ్రమ కలగకముందు ఏముందంటే, శ్రమ కలగకమునుపు నేను త్రోవ విడిచితిని అంటే దేవుణ్ణి మర్చిపోయి త్రోవ విడిచిన పరిస్థితి కనిపిస్తుంది. కీర్తనకారుడు అంటున్నమాట, శ్రమలు ఉన్నప్పుడేమో, శ్రమలు కలగకమునిపేమో త్రోవ విడిచినాను, కానీ ఇప్పుడు అంటే శ్రమ కలిగినప్పుడు ఏం చేస్తున్నాను, నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను అని చెప్పేసి చెప్తున్నాను. అందుకని మనము మన ఆత్మ సంబంధంగా పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము శ్రమలు వచ్చినప్పుడే దేవుడి దగ్గరకు వస్తున్నామా, శ్రమలు లేనప్పుడు సంతోష సమయంలో కూడా దేవునికి దగ్గరగా జీవిస్తున్నామా అనేసి మనల్ని మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ప్రాయశ్చిత్త దినం ఒకటి ఉంటే మేలా కాదా, మన జీవితాల్లో ఉండాలి కదా. మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయము ఉండాలి మన జీవితాల్లో ఉంటే అవి మనల్ని దేవుని హృదయాన్ని హత్తుకొని ఉంచుతాయి. ఎప్పుడైతే మన జీవితాల్లో ఇలాంటి ప్రాయశ్చిత్తము మనల్ని మనం ఎవరో మనల్ని హేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు, కానీ మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉందో మనల్ని మనమే పరీక్షించుకున్నప్పుడు, పరిశీలన చేసుకున్నప్పుడు, ప్రాయశ్చిత్త పడినప్పుడు ఏంటంటే మన హృదయాలు దేవుని హృదయాన్ని హత్తుకొని ఉంచుతాయి అనేసి మరి చెప్పబడ్డది. అయితే మరి నిజంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడిన వ్యక్తుల్ని కూడా మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో. యేసుప్రభువు శిష్యులు ఉన్నారు కదండి. యేసుప్రభు శిష్యుల్లో మరి ఇద్దరు వ్యక్తులు పశ్చాత్తాపడిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన ఎవరు, పేతురు ఏం చేశారు, యేసుప్రభుని నేను ఎరగనని ముమ్మారు చెప్తాడు అనేసి కోడి కూయకముందే 3 సార్లు నేను ఎరగనని చెప్తావని యేసయ్య చెప్తే, లేదు నేను అట్లా చెప్పననేసి అన్న వ్యక్తి ఏం చేస్తాడండి, 3 సార్లు యేసుప్రభుని ఎరగనని చెప్తాడు. కానీ ఎప్పుడైతే ఒక మాట చూద్దాం, మార్క్స్ వార్త 14:27 మార్క్స్ వార్త 14:27 ఇప్పుడు ఏమన్నానంటే, అంతటా వారు అప్పుడు యేసు వారిని చూసి, మీరందరూ అభ్యంతరపడతారు, గొర్రెల కాపరిని కొట్టును, గొర్రెలు చెదిరిపోను అని వ్రాయబడి ఉన్నది కదా అనేసి వ్రాయబడి. ఇంకా కొంచెం ముందు చదివినట్టయితే 72వ వచనంలో వెంటనే రెండవ మారి కోడి కూసెను గనుక, కోడి 2 మార్లు కూయక మునుపు నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పెదమని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని
తలపోయిచ్చు ఏడ్చెను. ఏందంట ఏడ్చాడంట దేవుని సన్నిధిలో. అంటే మరి చాటున అది నేను దేవునికిచ్చిన మాట. అంటే యేసు ప్రభువుతో ఏమన్నాడు? నేను మాత్రం విడిచిపెట్టను అన్నవాడు ఇప్పుడేందంట అది గుర్తుపట్టుకొని యేసు ప్రభు గుర్తు చేసినప్పుడు అంటే కోడి కూయక మునుపు ఏందంట నిన్నెరగనని చెప్పేశాడు ఇక్కడ. ఏమని? నేను ఎరగనని అక్కడ ఆల్రెడీ 3 సార్లు చెప్పేశాడు. అయితే ఆ మాట గుర్తొచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గర ఏంటంటే తలపోయిచ్చు ఏడ్చెను, దుఃఖపడ్డాడు అన్న విషయాన్ని మనము చూడొచ్చండి. అంటే ఆయనలో ఏం కలిగింది? కన్ఫెషన్ కలిగింది. అయ్యో నేను ఇట్లా చెప్పానా అని తాను పరిశీలించుకున్నట్టు మనము ఇక్కడ చూడొచ్చు. అయితే మరి ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఆయనకు కూడా పశ్చాత్తాపం వచ్చింది. కానీ ఏం చేశాడంట ఆయన ఏం చేశాడండి? 26:75 మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనంలో ఇది కూడా పేతురు సంతాపపడి ఏడ్చాననుంది. పైన చూసినట్టయితే 27:4 ఒకసారి 27:4లో నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తున్నని చెప్పెను. వారు దానితో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా. అంటే 3వ వచనంలో చూద్దామండి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి. ఇక్కడ ఇస్కరియోతు యూదా యొక్క పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఏంటంటే ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేస్తున్నానని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా అతను ఏం చేశాడు? అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసిపోయి ఉరి పెట్టుకునేను. అయితే మరి ఈయన చేసిన పని ఏంటంటే యేసయ్య దగ్గరికి రాలేదు కదా. అంటే యేసయ్యకు విధించబడిన శిక్షణ ఆయన చూడలేదు. పేతురు ఏమో పశ్చాత్తాపడ్డాడు. యేసయ్య వెనకాల చాటునైనా సరే యేసయ్య వెనకాలే తిరిగాడు. మళ్ళీ యేసయ్యని నేను ప్రేమిస్తున్నావా, యేసు ప్రభు అడిగినప్పుడు నేను ప్రేమిస్తున్నానని చెప్పిన స్థితి ఆయనలో కనిపిస్తుంది. కానీ ఇస్కరియోతు యూదాలో అయితే ఆయన యేసు ప్రభుని సిలువ వేయటం చూడలేదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగినట్టుగా లేదు. ఆయన వెళ్ళింది ఎవరి దగ్గరకండి? ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నాడో, ఎవరి దగ్గరికి అయితే మరి యేసు ప్రభుని అమ్మేశాడో 30 వెండి నాణ్యాలు ప్రధాన యాజకుల దగ్గరికి పెద్దల దగ్గరికి పోయినాడు అన్నమాట. ఆయన రావాల్సిన చోటుకి రాలేదు, యేసు ప్రభు దగ్గరికి రాలేదు కదా. అంటే యేసు ప్రభుని సిలువ వేయటం ఆయన చూడలేదు. సిలువ మీద పలికిన మొదటి మాటలు ఏం చెప్తాడు? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అంటాడు. అంటే ఒకవేళ ఇస్కరియోతు యూదా కూడా వచ్చి యేసు ప్రభుని క్షమించమని అడిగితే వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అన్న లిస్టులో ఈ యూదా కూడా ఉండేవాడు. కానీ ఆయన చేస్తుంది ఏమంటే పశ్చాత్తాపడ్డాడు, కానీ దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినట్టుగా లేదు. ఆయన పశ్చాత్తాపం ఎవరి దగ్గర పడ్డాడని ఆయన గిల్ట్ ఫీల్ అయ్యాడు అంతే తప్ప యేసయ్య దగ్గరికి వచ్చి క్షమాపణ కోరినట్టుగా లేదు. అయితే మన జీవితాల్లో మన పశ్చాత్తాపం ఎట్లుంది? అరే ఇట్లా చేసుకుని ఉంటే బాగుండే అని అనుకున్నంత మాత్రాన, రియలైజ్ అయినంత మాత్రాన నీ ప్రాయశ్చిత్తపడినట్టు కాదు, నువ్వు అంటే యేసయ్య దగ్గర క్షమాపణ కోరుకున్నట్టు కాదు. నిజంగా మన స్థితిని బట్టి యేసయ్య దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకునే వారిగా ఉండాలి. అంటే మనం మొదటగా చూసాం కదా, ఎక్కడ లేవికాండం 16:29లో మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకున్నవలను. ఎవరి దగ్గరకు వచ్చి దుఃఖపరచుకోవాలి? ఒట్టి కూర్చొని ఏడిస్తే సరిపోతుందా? కాదు. యేసయ్య పాదాలు పట్టుకొని యేసయ్య అవును నా స్థితి ఇది, నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు నా యొక్క సుఖస్థితిలో, నాకున్న మంచి పరిస్థితిలో నిన్ను విడిచిపెట్టిన స్థితి నాలో ఉందయ్యా, నన్ను క్షమించమని అడిగినప్పుడు, లేకపోతే ఆత్మ సంబంధంగా మెలకు స్థితిలో నేను లేను, నన్ను క్షమించి నేను వెనకకు జారిన స్థితి నాలో ఉందని
నువ్వు ఆయన దగ్గరకొచ్చి పశ్చాత్తాపడినప్పుడు, దుఃఖపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మరి ఆయనను వెతికినప్పుడు ఆయన నీకు దొరుకుతాడు. ఆయన దగ్గర నీకేం దొరుకుతది? క్షమాపణ దొరుకుతది. అంతేకాదు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు అన్న విషయాన్ని మనం చూసుకోవచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. 7, 10 అక్కడ ఏం రాస్తుందంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలగజేయును. లోక సంబంధమైన దుఃఖం మరణం కలగజేస్తుందేమో కానీ మరి దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలగజేస్తుందండి? రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. కాబట్టి మనము దేవుని సన్నిధిలో దైవ చిత్తానుసారంగా ఆయన సన్నిధిలో మన స్థితిని బట్టి మన యొక్క దేవుని పట్ల మనకున్న వైఖరిని బట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడి మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మనల్ని బాగు చేసే స్థితి ఆయన చేయగలడు. కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. చెక్ కాల్సన్ అనే ఒక వ్యక్తి ఏమన్నాడంటే, సిలువలో మన పాపముల లోతులను పరిశీలించుకునే అవకాశాన్ని మరియు దేవుని ప్రేమ యొక్క ఎత్తులను అనుభవించే అవకాశాన్ని మనకు అందిస్తుంది. సిలువ ఏం చేస్తుందంటే, మన పాపముల లోతును పరిశీలించుకునే అవకాశాన్ని మరియు దేవుని ప్రేమ యొక్క ఎత్తులను అనుభవించే అవకాశం అందిస్తుంది. మనం యేసు దగ్గరికి వచ్చి మన పరిస్థితి ఎట్లా ఉందో మనం పరిశీలించుకున్నప్పుడు, మనల్ని మనం ఆత్మ సంబంధంగా ఎట్లా ఉన్నామన్న విషయాన్ని మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు, మెలకువగా ఉన్నామా లేకపోతే మరి మన స్థితిలో ఏదైనా లోటు ఉందా, లోటుపాట్లు ఉన్నాయా, వాటి విషయం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాము. ఒక దినము మనం ఏర్పాటు చేసుకుని, ఒక దినం అంటే ఎప్పుడో కాదు, మనం దుఃఖపరుచుకుంటూ మరి ఆయన మన మనసు ఎప్పుడైతే మనల్ని ప్రేరేపిస్తుందో, అవును నువ్వు రా, దేవుని సన్నిధికి రా, దేవునికి మొరపెట్టు అని చెప్పినప్పుడే మనం ఒక దినం ఏర్పరచుకొని యవ్వనాన్ని చెల్లించని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం. ఈ దినము మరి దేవుడు మనం దుఃఖపడుతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. నిజంగా ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు గార్చినప్పుడు, మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు, ఆత్మ సంబంధంగా మెలకువల స్థితికి నేను రావాలని ఆశించినప్పుడు దేవుడు అట్లా విడిచిపెట్టాడు. ఆయన లేవనెత్తేవాడు, తను సంతోషించేవాడు కనుక నన్ను నేను పరిశీలించుకుంటాను అని ఈ యొక్క సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నన్ను నేను పరిశీలించుకుంటాను. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే ఇదిగో నన్ను నేను పరిశీలించుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆత్మ సంబంధంగా మెలకువ స్థితిలోకి రావడానికి నేను ఇష్టపడుతున్నాను. నాకు సహాయం చేయని దేవుని అడుగుతాను. మరి మీకు చిన్న ప్రార్థన చేసుకుని మీకు సమయం మీకు అప్పగిస్తాను. సమయం ప్రార్థన చేసుకుందాం. మరి ప్రాయశ్చిత్త దినం అనేది ఒకటి ఇశ్రాయేలు ప్రజల్ని ఆచరించిన దేవుడు చెప్పాడు. ఈరోజు మనతో చెప్తున్న విషయం ఏంటంటే, మనల్ని మనము ప్రాయశ్చిత్త ఆయన దగ్గర చేసుకోవాలి, అయితే పరిశీలించుకోవాలి. అంతేకాదు ఆత్మ సంబంధంగా మనం మెలకువ స్థితిలో ఉన్నామా లేదా అనే విషయాన్ని పరిశీలించుకున్నాం. ఈ సమయంలో ప్రభా, నేను కూడా బలహీనతలను బట్టి దేవుని సన్నిధి దుఃఖపడుతున్నాను, కష్టాలను బట్టి నష్టాలను బట్టి దేవుని సన్నిధి దుఃఖపడుతున్నాను. మెలకువ స్థితిలో ఉండటానికి, ఆత్మీయంగా మెలకువ స్థితిలో ఉండటానికి, నేను దుఃఖపడటానికి కూడా సహాయం చేయండి. తండ్రి, నీలో బలంగా స్థిరంగా ఉండటానికి, నీకు ఇష్టంగా జీవించడానికి మీ సహాయం కోసం అడుగుతున్నాను. మమ్మల్ని మేము పరిశీలించుకొని ఆయన ఆత్మ సంబంధంగా మెలకువ కలిగిన వారంగా ఉండగలుగుతాము. ఈ సహాయం అనుగ్రహించుకొని ఈ యొక్క సమయంలో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నీ నామను బట్టి మమ్మల్ని కొరకు నిలబెట్టుకుని నాయన నేను వెతుకుతుండగా మీకు దగ్గరగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహించుకొని సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మంచి వాక్యం చెప్పారు. ఎలా మనం దేవుళ్ళు పరిశీలించుకోవాలి, అలానే ప్రాయశ్చిత్తం పడాలి, ఆత్మ సంబంధంగా ఉండాలి, మెలకువగా ఉండాలి. మంచి వాక్యం చెప్పిన సైతం చేసినకి సమయం తరఫున వందనాలు చెల్లిస్తున్నారు. అక్క ఉన్నారా?
థ్యాంక్ యూ అండి. ఓకే. జాయినరీ స్కూల్స్ అందరికీ వందనాలు. సునీతక్క వందనాలు. జ్యోతి సిస్టర్ వందనాలు. రజనీ అక్క వందనాలు. రాజీ వందనాలు. వందనాలక్క. వందనాలక్క. జ్యోతి సిస్టర్ వందనాలు. అక్క ఎలా ఉన్నా వందనాలు. ఇంతకు ఉన్నారా? ఫస్ట్ అయ్యారా? అక్కడ లేరనుకుంటా. రాజీ వందనాలు. అక్కకి అక్కకి ఓకే అంటానంట సునీతక్కకి. అక్కకి ఫీవర్ లాగా అనిపిస్తుంది కానీ థర్మామీటర్ పెట్టి చూస్తేమో ఫీవర్ లేదంట. వండుకోవాలని అనిపిస్తా ఉంది అనేసి అక్క చెప్తా ఉంది. అదే ఏదైనా అంటే మొన్న అక్కడ చీరాలు ఏదో పోయారంట అక్కోళ్ళు. ఇంకా అక్కడ ఎక్కడో తిరిగారంట. మళ్ళీ అక్కడ చన్నీళ్ళు అదే కోల్డ్ వాటర్ ఏం తాగే వాళ్ళే కొంచెం ఫుడ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందంట. దాంతో కొంచెం నీరసంగా అంటే టెంపరేచర్ లాగా అనిపిస్తుంది కానీ టెంపరేచర్ ఏమో లేదంట. కానీ నీరసంగా కొంచెం అట్లా అనిపిస్తుంది అని చెప్తా ఉన్నారు. ఒక 2 డేస్ అలా ఉంటే మనం చెక్ చేపించుకుంటే మంచిది కదా అనేసి వెళ్ళారు. ఓకే వందనాలు అక్క. అంటే వందనాలు. ఓకే లీవ్ అవుతున్నామండి. అదే కదా ఇది కాదు అయిపోయింది మీటింగ్ నువ్వు చూడు.